హాయ్ అండి. వెల్కమ్ టు కర్నూలు టీచర్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్ విభాగం నుండి ప్రశ్నలు, వాటి సమాధానాలు అన్న అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు ఏంటో మనం ఇప్పుడు చర్చిద్దాం, డిస్కస్ చేసి ఆన్సర్స్ మనం కనిపెడదాం. ముందుగా మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది. దీన్ని మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటాం ఇంగ్లీష్ లో. మరి అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో సరికానిది ఏదో మనం ఇప్పుడు గుర్తించాలి. మరి మొదటి స్టేట్మెంట్ చూద్దాం. పదార్థాలను వాటి ధర్మాలతో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలలో వర్గీకరించలేము అంటున్నారు. వాస్తవానికి పదార్థాన్ని మనం వర్గీకరించేదే ఆ పోలికలను బేస్ చేసుకొని, అలాగే తేడాన్ని బేస్ చేసుకొని. కానీ ఇక్కడ వాటిని వర్గీకరించలేమంటున్నారు కాబట్టి అదే రాంగ్ అవుతుంది. ఇంగ్లీష్ లో చూద్దాం. సబ్స్టెన్సెస్ కెనాట్ బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. బేసిక్ గా మనం క్లాసిఫికేషన్ చేసేదే బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. సో దట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది రాంగ్ గా ఉంది ప్రస్తుతానికి. ఇంకా కింద ఉన్న స్టేట్మెంట్స్ కూడా చదివిన తర్వాత ఫైనలైజ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏముందంటే మానవ శరీరం అపారదర్శకమైనది. ఎస్, కరెక్ట్. ఎందుకంటే మానవ శరీరం కూడా సరిగ్గా కాంతి ప్రసారం కాదు. కాంతి ప్రసారం కాదు కాబట్టి అపారదర్శక పదార్థం అంటారు. ఇంగ్లీష్ లో దాన్ని ఒపేక్ మెటీరియల్ అంటారు. సో సెకండ్ వన్, ద హ్యూమన్ బాడీ ఈస్ ఒపేక్ మెటీరియల్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. అలాగే ఓకే. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, మంచు ముక్కలు నీటిలో మునగవు. వాస్తవానికి మంచు ముక్కలు నీటిలో మునగవు కాబట్టి అది కూడా సరైన స్టేట్మెంటే. తర్వాత ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. సో నిజంగానే ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నీటిలో ఉన్న జలచరాలు జీవించగలుగుతాయి. మరి ఇంగ్లీష్ వర్షన్ చూసినప్పుడు ఐస్ క్యూబ్స్ డు నాట్ సింక్ ఇన్ వాటర్. సో బేసిక్ గా ఐస్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్. సో డు నాట్ సింక్ ఇన్ వాటర్ కరెక్ట్ స్టేట్మెంటే. Oxygen dissolve in water. Yes, oxygen can be dissolved in water. That's why the aquatic animals are living in water. So ఇక్కడ చూస్తే ఇది కరెక్ట్ స్టేట్మెంటే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది ఒకటే రాంగ్ స్టేట్మెంట్. సో దీన్ని మనం ఇలా టిక్ కాకుండా ఇంట్లో పెట్టుకుందాం. అప్పుడు ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కాబట్టి ఈ 4 స్టేట్మెంట్ లో సరికానిది ఏది అంటే మాత్రం ఒకటవది సరికాదు. సో పదార్థాలను వాటి ధర్మాలలోని పోలికలు మరియు తేడాలను బేస్ చేసుకొని వర్గీకరించలేము అన్న స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మనం నిజానికి వర్గీకరించగలము. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2 మన యొక్క బోర్డు మీద. కిరాణం అంగళ్ళలో చాక్లెట్లు, బిస్కెట్లు మరియు ఇతర తినుబండారాలు గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచుతారు. అయితే గాజు, ప్లాస్టిక్ ఉంటే ఈ ధర్మం సహాయపడుతుంది. అంటే ఏ ధర్మము అలా ఉంచడానికి సహాయపడుతుంది అని అడిగారు. ఇంగ్లీష్ లో, ఇన్ గ్రాసరీ స్టోర్స్ చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ అదర్ స్నాక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ జార్స్. విచ్ ప్రాపర్టీ ఆఫ్ గ్లాస్ అండ్ ప్లాస్టిక్ హెల్ప్స్ విత్ దిస్. ఇక్కడ మీరు గమనిస్తే కిరాణా షాప్ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా దుకాణంలో కానీ చూస్తే మనల్ని ఆకర్షించడానికి చాక్లెట్లు కనపడాలి, బిస్కెట్లు కనపడాలి, ఇంకా ఏమైనా కనపడాలి. కనపడాలి అంటే అవి పారదర్శక పదార్థంతో తయారు చేసిన డబ్బాలతో ఉంచాలి. అదే మనకు కాంతి ప్రసరించకుండా ఉండే వాటిలో కనుక బంధించామనుకోండి, లోపల చాక్లెట్ ఉందో లోపల ఇంకా బిస్కెట్ ఉందో మనకు తెలియదు. కాబట్టి అలా ఖచ్చితంగా గుర్తించాలి అంటే ఆ పదార్థం పారదర్శక పదార్థమే ఉండాలి. సో దృఢమైనది కాదు, అపారదర్శకమైనది కాదు, మృదువైనది కాదు. కరెక్ట్ ఆన్సర్ అపారదర్శకమైనది. పారదర్శకమైనది. దీన్ని మనం ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఆ ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే విచ్ ప్రాపర్టీ మనకి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ. దాన్ని మనం పారదర్శక పదార్థం అంటాం. అదే మనం కాంతి ప్రసరించాలనుకోండి, దాన్ని అపారదర్శక పదార్థం అంటారు. ఇక మృదువైనది అంటే సాఫ్ట్ గా ఉండేవి, దృఢమైనది అంటే హార్డ్ గా ఉండేవి. ఆ ప్రాపర్టీస్ కి కనిపించడానికి ఎలాంటి సంబంధం లేదు. సో ఇలా ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పారదర్శక పదార్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3. జరబల్స్ అంటే ఎస్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మరి
ఎడమ వైపు కుడివైపు రెండు అంశాలు ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా జతపరచాలి. ఆప్షన్ 1 చూద్దాం. ఒకటోది పి అని ఇచ్చారు. కార్టేజ్ తయారీ ప్రక్రియ. కార్టేజ్ అనే దాన్ని మనం ఇంగ్లీష్ లో చూడండి, కార్టేజ్ చీజ్ మేకింగ్ ప్రాసెస్. కార్టేజ్ చీజ్ అంటే మనం అప్పుడప్పుడు పన్నీర్ అని అంటుంటాం. పన్నీర్ను ఏ విధంగా తయారు చేస్తారు అని ఇక్కడ అడుగుతున్నారు. అంటే వడపోత ద్వారా, తర్వాత బాష్పీభవనం ద్వారా, అవక్షేపణం తీర్చడం ద్వారా, జరగ పడడం ద్వారా. అంటే బేసిక్ గా పాలు ఉంటాయి కదండి, పాలలో కెమికల్ యాడ్ చేసి పాలను ఏం చేస్తారంటే పగలేలా చేస్తారు. పాలు పగిలినప్పుడు కాటేజ్ చీజ్ తయారవుతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే వడపోస్తారు. వడపోసినప్పుడు లిక్విడ్ సపరేట్ అవుతుంది, కాటేజ్ చీజ్ సపరేట్ అవుతుంది. కాబట్టి దీనికి 4 అవుతుంది, 4th 1. సో మనం కలర్ మారుతాం, దీనికి నీట్గా 4th 1 అవుతుంది. దానికి నెక్స్ట్ అంటే ఉప్పు నీరు మిశ్రమం. సపోజ్ మనకు సముద్రాలు ఉంటాయి, సముద్రాల్లో ఉప్పు ఉంటుంది. సో ఉప్పు ఉన్నటువంటి నీటే ఉప్పు నీరు అంటాం. మరి ఉప్పు నీటి మిశ్రమంలో నుంచి ఉప్పుని ఎలా సంగ్రహిస్తారు అంటే దాన్ని మనం ఇంగ్లీష్ లో సాల్ట్ వాటర్ మిక్చర్ అంటున్నారు. అంటే వీఆర్ సపరేటింగ్ ద సాల్ట్ ఫ్రమ్ వాటర్. మరి దానికోసం బాష్పీభవన ప్రక్రియను వాడతాం. బాష్పీభవనాన్ని ఎవాపరేషన్ అంటాం. మనంతకందరికి తెలుసు, బేసిక్ గా ఆ ఓషన్స్ సముద్రాలు ఉంటాయి. సముద్రాల్లో ఉన్న నీటిని ఉప్పు మొలలోకి తరలిస్తారు. ఆ ఉప్పు మొలలోకి తరలించిన తర్వాత దాన్ని సూర్యరశ్మితో ఏం చేస్తారంటే ఆవిరి చేస్తారు. ఆవిరి చేసినప్పుడు నీళ్ళు ఆవిరైపోయి సరిగ్గా మనకు ఆ ఉప్పు స్ఫటికాలు తయారవుతాయి. మన ఉప్పు నీటిని మనం సపరేట్ చేసే ప్రక్రియ పేరు ఏంటంటే బాష్పీభవనం. ఆ తర్వాత నెక్స్ట్ 1 ఆర్ దగ్గరికి వెళ్దాం. మూడవది నూనె మరియు నీటి మిశ్రమం. సపోజ్ నూనె నీరు రెండు కూడా మిక్స్ అయి ఉన్నారనుకో దాంట్లో, అప్పుడు వాటిని ఎలా సపరేట్ చేస్తాము అంటే అవక్షేపణం మరియు తేల్చడం. సో సెకండ్ 1 అవుతుంది. ఎందుకు సార్ అంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నూనె నీరు కలిసి ఉన్నప్పుడు వాటిని కదల్చకుండా పెట్టినట్లయితే నీరేమో కిందికి వెళ్తుంది, పైన ఏమో సరిగ్గా నూనె తేలుతుంది కాబట్టి దాన్ని తేల్చడం అంటారు. సరిగ్గా నీరు కిందికి వెళ్ళింది కాబట్టి దాన్ని అవక్షేపణం అంటారు. అందుకే ఈ ప్రాసెస్ పేరు అవక్షేపణం, తేల్చడం. దాన్ని సెడిమెంటేషన్ అండ్ డీకాంటేషన్ అంటాం. సో ఇక్కడ సెడిమెంటేషన్ అంటే కిందికి సెటిల్ కావడం, డీకాంటేషన్ అంటే పైన ఫ్లోట్ కావడం. ఈ రెండింటిని మనం సపరేట్ చేయొచ్చు. ఎలాగంటే సపోజ్ మనం పైన తేలుతున్న నూనె కన్నా ఉంచినట్లయితే పక్కకు వచ్చేస్తుంది, తర్వాత మామూలు కింద నీరు మిగిలిపోతుంది. నెక్స్ట్ పిండిలోని మలినాలు. ఒక్కోసారి మనం జనరల్ గా జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ పిండిలో ఉనుక లాంటిది, పిండిలో మలినాలు ఏమైనా ఉండొచ్చు. వాటిని ఏం చేస్తామంటే జల్లిస్తాం. వాటి జల్లెన పట్టడం. దీనికి 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి పీకేమో 4 ఉండాలి, తర్వాత క్యూకేమో 3 ఉండాలి, తర్వాత వచ్చేసి ఆర్కేమో 2 ఉండాలి, ఎస్కేమో 1 ఉండాలి. ఆన్సర్ గమనిస్తే 4th 1 ఉంటుంది. 4, 3, 2, 1. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని ఈ విధంగా చూసుకోవచ్చు మనకు. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 4th 1. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే, జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ మనం ఆప్షన్స్ లో దగ్గర ఆ నెంబర్స్ చేసుకుంటేనే కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్ గుర్తుపట్టగలుగుతాం. చాలా మంది ఊరికే దానికి ఇది దీనికి అని చెప్పి మైండ్ లేదు గుర్తుపెట్టుకుందాం అనుకుంటారు. తద్వారా రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 4. మరుగుతున్న నీటి నుండి వచ్చే ఆవిరి మంచు ముక్కలతో నిండిన లోహ పళ్ళను తాకినప్పుడు నీరుగా మారే ప్రక్రియకు సంబంధించినది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మరుగుతున్న నీరు ఉంది అంటే ఆవిరిగా ఉన్నటువంటి నీరు ఉంది. దాని నుండి వచ్చేటువంటి ఆవిరి మంచు ముక్కలతో నిండిన లోహ పళ్ళలోకి తాకినప్పుడు నీరుగా మారే ప్రక్రియకు సంబంధించినది. అంటే నీటి ఆవిరి చల్లబడితే నీరుగా మారుతుంది లేదా మేఘంగా మారుతుంది. సో ఇక్కడ మనకు సింపుల్ గా మేఘాలు ఏర్పడడం చెప్పవచ్చు. మేఘాలు ఏర్పడడం అంటే ఇంగ్లీష్ లో ఎలా చెప్పవచ్చు, when steam from boiling water touches a metal plate filled with ice cubes, it turns back into water. This process is related to formation of clouds. Why? Because when steam can cool, then it becomes water. That process is nothing but a formation of cloud. అంటే నీటి ఆవిరి నీరుగా మారి మేఘంగా మారుతుంది. కాబట్టి ఆ నీరుగా మారే ప్రక్రియ మేఘాలు ఏర్పరచడంగా మనం భావించవచ్చు. అయితే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 అండి. మ్యాగ్నెటైట్ దీనిని కలిగి ఉంటుంది. మ్యాగ్నెటైట్ కంటైన్స్, ఇక్కడ చూడండి,
భూమిలో ఆకర్షించే స్వభావం ఉన్న రాళ్ళనే మ్యాగ్నెటైట్ అంటారు. అంటే ద స్టోన్ విచ్ కెన్ అట్రాక్ట్ ద మ్యాగ్నెట్, ద స్టోన్ విచ్ కెన్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్ ఈస్ సెడ్ టు బి మ్యాగ్నెటైట్. బేసిక్ గా అండి అయస్కాంతాల చేత ఆకర్షింపబడింది అంటే దాంట్లో ఐరన్ ఉన్నట్టు. ఐరన్ అంటే ఏంటంటే ఇనుము. కాబట్టి మ్యాగ్నెటైట్ దేని కలిగి ఉంటుంది అంటే ఇనుమును కలిగి ఉంటుంది. సో మ్యాగ్నెటైట్ ఈస్ కంటైనింగ్ ఐరన్. సో దీనికి ఆన్సర్ ఐరన్ అవుతుంది. నెక్స్ట్ అండి కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 ఆరవది. మ్యాగ్నెటైట్ అను ఫార్ములా ఏమి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటైట్? బేసిక్ గా ఇందాక చెప్పాం భూమిలో అయస్కాంతాల చేత ఆకర్షింపబడే రాళ్ళు కొన్ని ఉంటాయి. ఆ రాళ్ళనే మ్యాగ్నెటైట్ అంటారని చెప్పాం. మరి మ్యాగ్నెటైట్ యొక్క ఫార్ములా Fe3O4 అండి. Fe3O4. కాబట్టి ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటైట్ ఫార్ములా ఏమి అంటే Fe3O4. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంత లక్షణాల్లో సరికానిది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ రీడింగ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ? అంటే విచ్ ఇస్ నాట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కాదని. ఫస్ట్ వన్ అండి, స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ తూర్పు పడమర దిక్కుల్లో నిశ్చల స్థితిలోకి రాదు. కరెక్టే. ఎప్పుడైనా ఉత్తర దక్షిణ దిక్కులను చూస్తుంది కానీ తూర్పు పడమర సూచించదు. కాబట్టి తూర్పు పడమర సూచిస్తూ నిశ్చల స్థితిలోకి రాదు. కాబట్టి సరైన స్టేట్మెంటే. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. కొంచెం మనం కలర్ మారుద్దాం. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. తర్వాత అయస్కాంత ధ్రువాలను వేరు చేయలేము. సో we can't separate the magnetic poles. This is also correct. ఎందుకంటే అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలుగా విడగొట్టినా ప్రతి ముక్కకు 2 ధ్రువాలు ఉంటాయి. అంతేగాని ఒకే ఒక ధ్రువం ఉండదు. నెక్స్ట్ వన్ మూడో స్టేట్మెంట్ చూద్దాం. అయస్కాంతాలను వేడి చేస్తే వాటి ధర్మాన్ని కోల్పోతాయి. కరెక్ట్. మనం చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటాం. అయస్కాంతాన్ని పడేసినా, అయస్కాంతాన్ని వేడి చేసినా, అయస్కాంతాన్ని శుద్ధితో కొట్టినా ఖచ్చితంగా దాంట్లో అయస్కాంతం పోతుంది. But that is also correct. So magnets can lose their properties if heated. Yes, that is also correct statement. నాలుగోది, సజాతి ధ్రువాలు వికర్షించబడవు. రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే సజాతి ధ్రువాలు వికర్షించబడతాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించబడతాయి. మనకు తెలుసండి ఉత్తరం వికర్షణ, దక్షిణం వికర్షణ. అదే ఉత్తరం దక్షిణం అయితే ఆకర్షణ. మరి ఒకే రకమైన ధ్రువాలు సజాతి ధ్రువాలు అంటారు. సజాతి ధ్రువాలు వాస్తవానికి వికర్షించబడతాయి కానీ వికర్షించబడవన్నారు. సో లైక్ పోల్స్ డు నాట్ రెపెల్ అన్నారు. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు అయస్కాంత లక్షణాల్లో సరికానిది అన్నారు కాబట్టి ఈ 3 సరైనవి, 4 మాత్రమే సరికాదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఖచ్చితంగా 4 ఓన్లీ అవుతుంది. 4 ఓన్లీ అంటే 4 మాత్రమే. 4వ స్టేట్మెంట్ మాత్రమే ఏది అంటే సరికాదు. మిగతా 3 స్టేట్మెంట్ కూడా సరైనవి. నెక్స్ట్ అండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 మన యొక్క బోర్డు మీద గాలికి సంబంధించి సరికాని అంశము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఎయిర్? అంటే ఎయిర్ సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎస్, జల చక్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే బేసిక్ గా గాలి వల్లనే సరిగ్గా సముద్రాల్లో ఉన్న నీరు వేడెక్కి మేఘంగా మారిపోతుంది. మళ్ళీ వర్షం పడినప్పుడు ఆ మేఘాల్లో ఉన్న నీరు సముద్రంలోకి వస్తుంటది. ఇది గాలి ద్వారా జరిగే ప్రక్రియ. నెక్స్ట్ గాలి దహనశీలి పదార్థం. రాంగ్ అండి. ఎందుకంటే గాలి మండుతుందా? మండదు. వాళ్ళ గాలి మండేటట్టుంటే ఎక్కడో మంటలు మండుతుంటే ఆ మంట గాలి ద్వారా వ్యాపించి అందరం కూడా మండిపోయే వాళ్ళం. కానీ అలా జరగదు కాబట్టి గాలి దహనశీలి పదార్థం కాదు. నెక్స్ట్ వన్ అంటే ఇంగ్లీష్ లో ఎయిర్ ఇస్ ఏ కంబస్టబుల్ సబ్స్టెన్స్ అన్నారు. సో ఇట్ ఈస్ నాట్ కంబస్టబుల్. సో దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ గాలి నీటిలో కరుగుతుంది. ఎస్, ఖచ్చితంగా గాలి నీటిలో కరుగుతుంది. గాలి నీటిలో కరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ అందులో ఉంటుంది, ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. అందుకే జలచరాలు నీటిలో జీవిస్తాయి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ అండి మొక్కలలో పరాగ రేణువుల వ్యాప్తికి గాలి సహాయపడుతుంది. ఎస్, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పరాగ రేణువు వ్యాపించి తద్వారా మొక్కలు ఏం చేస్తాయంటే సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి లేదా మొక్కలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అని మనం చదువుకుంటాం. కాబట్టి ఎయిర్ హెల్ప్స్ ఇన్ ద డిస్పర్షన్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఇన్ ప్లాంట్స్.
సో పోలింగ్ ప్రాసెస్ అనేది ఎయిర్ ద్వారా జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఈ మూడు కరెక్ట్. సరికాదు అన్నారు కాబట్టి గాలి దహనశీలి పదార్థం అనేది సరికాదు. సో మన ఆన్సర్ ఇదే అవుతుంది. ఆన్సర్ ఇది, కానీ ఇది సరికాదు. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఇది సరికాదు. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే రెండు అవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. గాలి చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు దానిపై నీటి బిందువులు ఏర్పడలో ఇమిడి ఉన్న ప్రక్రియ. ఇంగ్లీష్ లో ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ వెన్ ఎయిర్ టచెస్ ఏ కోల్డ్ సర్ఫేస్ అండ్ వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మ్ ఆన్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకు దీని ఇలా అర్థం చేసుకున్నాం. చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు నీటి బిందువులుగా మారాలి. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఒక వాటర్ బాటిల్ ఉంది. కూల్గా ఉన్న వాటర్ బాటిల్. కూల్గా ఉన్న వాటర్ బాటిల్ గాలిలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే గాలిలో ఉన్న నీటి ఆవి వచ్చి చల్లగా ఉన్న బాటిల్ని తగులుతుంది. చల్లదనానికి నీటి ఆవి కాస్త నీరుగా మారిపోతుంది. ఆ నీరుగా మారే ప్రక్రియను, నీటి ఆవి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. అందులో సాంద్రీకరణం, దీని ఇంగ్లీష్ లో కండెన్సేషన్ అంటాం. వెన్ vapor can converts into water, that process is said to be condensation. So in this statement condensation is involved. ఈ ప్రక్రియలో సాంద్రీకరణ అనే ప్రక్రియ దాగి ఉంది. అలాగే మనం శీతాకాలం ఉంటుంది, అంటే చలికాలంలో ముఖ్యంగా మంచు గొరవడం కానీ, లేకపోతే ఆ గడ్డి మీద పూల మొక్కల మీద నీటి తుంపర్లు కురుస్తాయి. దాన్ని తుషారం అంటారు. దానికి కానీ రీజన్ ఇదే అన్నమాట. ఏది అంటే సాంద్రీకరణ. పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో క్రమచలనం కానిదేది? సో విచ్ ఇస్ నాట్, ఇది ఇంగ్లీష్ వర్షన్ లేదు, సరే. ఇది దాంట్లో క్రమచలనం కానిదేది అంటే విచ్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ మోషన్. ఇప్పుడు గడియారంలోని ముళ్ళ కదలిక అన్నారు. గడియారంలో ముళ్ళు ఒక ఆర్డర్ లో కదులుతూ ఉంటారు, కాబట్టి అది క్రమచలనాన్ని కలిగి ఉన్నట్టే. భూ పరిభ్రమణం అంటే భూమి కూడా కరెక్ట్ గా ఒక రోజులో తన దృష్టాన్ని తిరుగుతుంది, ఒక సంవత్సరంలో మన సూర్యుడు తిరుగుతాడు, కాబట్టి అది కూడా క్రమచలనం కలిగి ఉన్నట్టే. ఎగురుతున్న గాలిపటం, ఎస్, దీనికి క్రమచలనం ఉండదు. ఎందుకు అంటే గాలిపటం ఎట్టే ఎగురుతో తెలియదు. గాలిపటం బట్టి పోతుంటది, పై పోవచ్చు, కిందికి రావచ్చు, పడిపోతుంటది, ఎగురుతుంటది, కాబట్టి దానికి క్రమచలనం లేదు. తర్వాత భూకక్షలో తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలు. భూకక్షలో తిరిగే ఉపగ్రహాలు కూడా నిర్ణీత వేగంతో నిర్ణీత కక్షలో ఒక పద్ధతి ప్రకారం తిరుగుతాయి, కాబట్టి వీటన్నిటికీ క్రమచలనం ఉంది. దీనికి ఒకదానికి క్రమచలనం లేదు, కాబట్టి మన ఆన్సర్ ఎగురుతున్న గాలిపటము. దీనికి క్రమచలనం ఉండదు. ద ఫ్లైయింగ్ కైట్ is not containing the regular motion, that is a irregular motion. Next అండి, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో పరావర్తన సూత్రం కానిది which is not related to the reflection of light. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కి సంబంధించినది ఏది అన్నారు. సో which is not related to reflection of light. క్రింది వాటిలో పరావర్తన సూత్రం కానిది. పతన కోణం పరావర్తన కోణం సమానమే. ఎస్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ సేమ్. ఇది కరెక్ట్. ఎందుకంటే ఇది చెప్తుంటాం యాంగిల్ ఐ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని చెప్తాం. పతన కోణం పరావర్తన సమానం, కాబట్టి ఇది కరెక్ట్. సెకండ్ వన్, పతన కిరణము పరావర్తన కిరణము లంబము ఒకే తలంలో ఉంటాయి. దిస్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే మనం పరావర్తన సూత్రాన్ని గమనించినట్లయితే ఇది తలం అనుకోండి. సపోజ్ కాంతి వచ్చి ఇలా పడింది అనుకోండి, కాంతి ఇలా పరావర్తన చెందింది అనుకోండి, దీన్ని పతన కిరణం అంటారు, దీన్ని పరావర్తన కిరణం అంటారు. సరిగ్గా ఇది తలం అవుతుంది, ఇది లంబం అవుతుంది. పతన కిరణము పరావర్తన కిరణము లంబం మూడు కూడా ఈ తలంకి ఒకే వైపు ఉంటాయి. ఇది తలం కాబట్టి తలానికి ఒకే వైపు ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇక మూడవది, పతన కిరణము పరావర్తన కిరణము లంబానికి ఇరువైపులా ఉంటాయి. అప్పుడు ఒక్క నిమిషం, పతన కిరణము పరావర్తన కిరణము లంబానికి ఇరువైపులా ఉంటాయి. కరెక్ట్. ఎందుకంటే ఇది లంబం కాబట్టి దీనికి ఇటువైపు ఇది, దీనికి ఇటువైపు ఉంటుంది. నేనేమన్నానంటే తలానికి ఒకే వైపున కాకుండా ఇరువైపులు ఉంటాయని చెప్పి మీరింగ్తో ఉన్నట్టు అనుకున్నా, కానీ పతన కిరణము పరావర్తన కిరణము లంబానికి ఇరువైపులా ఉంటాయి. ఎస్, కరెక్ట్, అది కూడా కరెక్టే. నేను ఎలా చేద్దాం, రైట్ అండి. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అండి, కాంతి కిరణము
సాంద్రతల యానకం నుంచి నిలయానకంలోకి వెళ్ళినప్పుడు పతన కోణము పరావర్తన కోణం కంటే చిన్నదిగా ఉంటుంది. ఎస్, ఇది చాలా కాస్త ఇంపార్టెంట్. బాగుందా? సపోజ్ ఇది పైన ఉన్నది సాంద్రతల యానకం అనుకోండి, సాంద్రతర. ఇది విరళయానకం అనుకోండి, విరళ. సాంద్రతర అంటే డెన్సరు, ఎస్. విరళ అంటే రేరలు. వచ్చిందా? కాంతి కేంద్రం సాంద్రయానకం నుంచి విరళయానకంలో పోతుంది. బాగుందా? ఇలా కాంతి వేడి ఇప్పుడు ఇలా వక్రీకోణం చెందారు, లంబానికి దూరంగా వంగుతారు. ఇది ఐ అనుకోండి, ఇది ఆర్ అనుకోండి, ఆర్. ఇక్కడ మనం బాగా గమనిస్తే సాంద్రతర యానకం నుండి విరళ యానకంలో పోతే లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తారు. కానీ వాళ్ళు ఏమన్నారు, కాంతి కేంద్రం సాంద్ర యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళినప్పుడు పతన కోణం పరావర్తన కోణం కంటే చిన్నగా ఉంటున్నారు. ఇది పతన కోణం, ఇది పరావర్తన కోణం అన్నప్పుడు వక్రీకోణ కోణం అన్నారు. వక్రీకోణ కోణం ఎక్కువ ఉంటుంది, కానీ వక్రీకోణ కోణం చిన్నదిగా ఉంటుందన్నారు. చిన్నది అంటే తక్కువగా ఉంటుందన్నారు, కానీ వాస్తవానికి దీనికంటే ఇది ఎక్కువగా ఉంటుంది. సో పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందన్నారా, కానీ వాళ్ళు తక్కువగా ఉంటుందన్నారు. వాటిదే రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మరోసారి కాంతి సాంద్రత యానకం నుంచి విలయానకంలో పోతున్నప్పుడు అది లంబానికి దూరంగా ఉండి ప్రయాణిస్తుంది. లంబానికి దూరంగా ఉంటుంది కాబట్టి పతన కోణం కంటే వక్రీకోణ కోణం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పరావర్తన కోణం ఇవ్వకూడదు, వక్రీకోణ కోణం అని ఇవ్వాలి. ఈ వక్రీకోణ కోణం ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి, కానీ వాళ్ళు తక్కువగా ఉంటుందన్నారు. చిన్నదిగా అంటే తక్కువగా ఉంటుందన్నారు. వాటిదే నాకు. సో పరావర్తన సూత్రం కానిది అంటే నాకు ముందు చెప్పనా, ఇక్కడ వక్రీకోణం గురించి మాట్లాడాను. వక్రీకోణం దగ్గర పరావర్తన సూత్రం ఎందుకు వస్తుంది? వాటి పరావర్తన వచ్చిందంటే అక్కడ వక్రీకోణం ఉండకూడదు. వాటిని పరావర్తన సూత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫ్యూజ్ తీగ లక్షణం ఏమి అన్నారు. ఫ్యూజ్ తీగ లక్షణం సన్నగా పొడవుగా ఉండాలి, అధిక నిరోధం తక్కువ ద్రవ్య స్థానం ఉండాలి, అధిక నిరోధం ఎక్కువ ద్రవ్య స్థానం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్యూజ్ తీగ ఎప్పుడు కూడా సన్నగా పొడవుగా ఉండాలి, ఏ. అలాగే అధిక నిరోధం తక్కువ ద్రవ్య స్థానం ఉండాలి. వాటి ఆన్సర్ ఏ మరియు బి. ఎందుకు సార్? సన్నగా పొడవుగా ఉంటేనే దాని నిరోధం ఎక్కువైతుంది. నిరోధం అంటే రెసిస్టెన్స్ ఎక్కువవుతుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడే ఎక్కువ కరెంట్ ని ఆపగలుగుతారు. అలాగే తక్కువ ద్రవ్య స్థానం, సపోజ్ అండి ఇప్పుడు మనకు ఆ ఫ్యూజ్ అనేది తొందరగా కరిగిపోయింది అనుకో. తొందరగా కరిగిపోతే ఏమవుతుంది తెలుసా? సరిగ్గా మనకు ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఇంట్లోకి ఎక్కువ కరెంట్ రాదు, తద్వారా మనకు నష్టం జరగదు. అట్లా కాకుండా ఫీజు ఏమో గట్టిగా నిలబడతా అని చెప్పి కరగకుండా ఉందనుకోండి, కరగకుండా ఉంటే అప్పుడు హై కరెంట్ లోపలికి వస్తుంది, తద్వారా ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలన్నీ నాశనం అవుతాయి. కాబట్టి తొందరగా కరిగే గుణం ఉండాలా, ఎక్కువ నిరోధం ఉండాలా. నిరోధం ఎందుకు ఎక్కువ ఉండాలా? ఎక్కువ కరెంట్ అడ్డుకోవాలి కాబట్టి. ద్రవ్య స్థానం ఎందుకు తక్కువ ఉండాలా? తొందరగా కరిగిపోవాలి కాబట్టి. సో అధిక నిరోధం తక్కువ ద్రవ్య స్థానం ఉండాలి, అధిక నిరోధం ఉండాలంటే సన్నగా పొడవుగా ఉండాలి. కాబట్టి ఈ రెండు ఏ బిలు రెండు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏ మరియు బి, ఆన్సర్ ఒకటి అవుతుంది. ఓకేనండి. సో ఇవి ఈ 6th క్లాస్ ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు. మరిన్ని ప్రశ్నల్ని మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు నమస్కారం.